తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుంచి తయారు చేసిన ప్రశ్నలు. టెట్. మొదటి ప్రశ్న, తెలలు అంటే అర్థం ఏమిటి క్రింది వానిలో? తెలలు అంటే అర్థం నువ్వులని అర్థం. తెలలు అంటే అర్థం ఏంటంటే నువ్వులు. తర్వాత ప్రశ్న, కాలుడు అనగా అర్థం ఏమిటి క్రింది వానిలో? కాలుడు అనగా అర్థం ఏమిటి? ఎముడని అర్థం. కాలుడు అనగా ఎముడని అర్థం. తర్వాత ప్రశ్న, పొంగవం అనగా అర్థం ఏమిటి క్రింది వానిలో? పొంగవం అనగా అర్థం ఏమిటి? ఎద్దు. తర్వాత ప్రశ్న, ద్వీపము అనగా అర్థం ఏమిటి క్రింది వానిలో? ద్వీపము అనగా అర్థం ఏనుగని అర్థం. ద్వీపము అనగా అర్థం ఏంటంటే ఏనుగు. ద్వీపము అంటే నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమిని అర్థం. ద్వీపము అయితే ఇది ద్వీపము. తేడా గమనించండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, కపి అనగా అర్థం ఏమిటి? కపి అనగా అర్థం కోతిని అర్థం. కపి అంటే మర్కటం అన్నా కోతే. తర్వాత ప్రశ్న, మమకారం పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది క్రింది వానిలో? మమకారం పాఠం కథా ప్రక్రియకు సంబంధించింది మమకారం పాఠం. తర్వాత ప్రశ్న, అమ్మఒడి పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? అమ్మఒడి పాఠం గేయ ప్రక్రియకు సంబంధించింది అమ్మఒడి పాఠం. తర్వాత ప్రశ్న, మేలుకొలుపు పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించింది? మేలుకొలుపు పాఠం సమానత్వంకి సంబంధించింది. మేలుకొలుపు పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించింది అంటే సమానత్వంకి. మనకి ఎగ్జామ్లో ఇతివృత్తాలకు సంబంధించి అడగచ్చు, అదేవిధంగా ఈ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది కూడా అడగచ్చు. రెండు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, త్రిజట స్వప్నం పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించింది? త్రిజట స్వప్నం పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించింది క్రింది వానిలో? సహానుభూతికి సంబంధించింది త్రిజట స్వప్నం పాఠం. తర్వాత ప్రశ్న, తృప్తి పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించింది? తృప్తి పాఠం మానవ విలువలకు సంబంధించింది. తృప్తి పాఠం మానవ విలువలకు సంబంధించింది. ఏ ఇతివృత్తానికి సంబంధించింది అంటే మానవ విలువలు. తర్వాత ప్రశ్న, ఆంధ్ర కవుల చరిత్ర ఎవరి యొక్క రచన క్రింది వానిలో? ఆంధ్ర కవుల చరిత్ర ఎవరి యొక్క రచన? కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క రచన ఇది ఆంధ్ర కవుల చరిత్ర అనేది. తర్వాత ప్రశ్న, నిమ్నజాతి ముక్తి తరంగని ఎవరి యొక్క రచన? నిమ్నజాతి ముక్తి తరంగని ఎవరి యొక్క రచన క్రింది వానిలో? కుసుమ ధర్మన్న యొక్క రచన ఇది. నిమ్నజాతి ముక్తి తరంగని ఎవరి యొక్క రచన అంటే కుసుమ ధర్మన్న యొక్క రచన. తర్వాత ప్రశ్న, బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు క్రింది వానిలో? గుడిపాటి వెంకటచలం. ఎవరి యొక్క పుస్తకం అంటే బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే గుడిపాటి వెంకటచలం. తర్వాత ప్రశ్న ఇంపార్టెంట్, పాకుడు రాళ్ళు నవల ఎవరికి సంబంధించింది క్రింది వానిలో? పాకుడు రాళ్ళు రావూరి భరద్వాజ్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఆదివాసీలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు క్రింది వానిలో? భారతదేశంలో ఆదివాసీలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య గారు రాశారు.
భారతదేశంలో ఆదివాసులు అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. ఇవి 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.